చేసుకునే ముందు మెడికల్ టెస్టులు చేసుకోండి. జాతకాలు కాదు, జాతకాలు చేయించుకోండి, మాకు అభ్యంతరం లేదు, అది మీ వ్యక్తిగత విషయం. మన హిందూ సాంప్రదాయ ప్రకారం జాతకాలు కలిసినాయా కలవా అనేది పక్కన పెడితే, జాతకాలు అనేవి మన పక్కన పెడితే ముందు మీరు చేయాల్సింది మెడికల్ టెస్టులు చేయించుకోవాలి. ఒక పురుషుడు ఒక స్త్రీ వాళ్ళకి ప్రాబ్లం ఏమున్నాయి, వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి చేయించుకుంటే అప్పుడు పెళ్లి సూట్ అవుతుందా లేదా, అది మెడికల్ టెస్ట్ అనేది మ్యాండటరీ. కొన్ని రాష్ట్రాల మంది మీరు అన్నట్టు మెడికల్ టెస్ట్లు అనగానే అంటే పెళ్లి కొడుకు సైడ్ తరపు వాళ్ళు పేరెంట్స్ అంటే నా కొడుకు మంచోడు కాదా, నా కొడుకుకి అలవాటు లేవు, అది ఇది అని చెప్పేసి ఈగోలు హర్ట్ అయిపోతూ ఉంటాయి. మెడికల్ టెస్ట్లు అనగా తర్వాత ఇబ్బంది పడుతూ ఉంటారు. కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాలు మీకు తప్పనిసరిగా మెడికల్ టెస్టులు చేయించింది. బిఫోర్ హెచ్ఐవి అన్నీ చేయించాలి పిల్లలకి, అటు ఆడవాళ్ళకి ఇటు మగవాళ్ళకి. ఈశాన్య రాష్ట్రాలు రూల్స్ పెట్టినాయి. అలాగే మన రాష్ట్రాల్లో కూడా కంపల్సరీ మెడికల్ టెస్టులు అనేవి మ్యాండటరీ చేయాలి. ఇప్పుడు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అవ్వాలంటే మెడికల్ టెస్టులు ప్రూఫ్ చూపించాలి. ఎందుకంటే మీరు అన్నట్టు మొహమాటాన్ని పోయినాం, మా పిల్లడికి ఏం తక్కువ, లేకపోతే మా అబ్బాయికి ఏం తక్కువ, ఆడికి ఏమైంది వీడికి ఏమైంది అంటే, మరి పెళ్ళి అయిన తర్వాత ఆడి పరిస్థితి ఏంటి? ఓపెన్గా మాట్లాడేసుకుందాం. పెళ్ళి అయిన తర్వాత ఆడికి లేకదు, ఆడికి అవ్వదు, ప్రీ ఎజక్యులేషన్ ఉంటుంది, లేదా నాట్ ఎరక్షన్ ఉంటుంది, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయా? తర్వాత ఇదే కాకుండా వంశపారంపర్యమైన జబ్బులు ఉంటాయా? 30 కోట్లు ఒక ఇంజక్షన్, ఏదో జెనెటికల్ ప్రాబ్లం అంట పిల్లోడికి, చిన్న బాబుకి, చూడగానే కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసినాయి. ఇవన్నీ ఎలా వస్తాయండి? ఇప్పుడు అలా మీ దగ్గర మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని ఇంకేదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి, ముందే రెక్టిఫై చేసుకుని దానికి సంబంధించిన వ్యాక్సిన్స్ అవి వాడుకుంటే పుట్టే పిల్లల జనరేషన్ మంచిగా ఉంటుంది కదా. అలా కాకుండా మీరు అయినా దాచుకుంటే పుట్టే పిల్లలు ఎంత సఫర్ అవుతారండి, వాళ్ళ మనం ఎంత సఫర్ అవుతాం. అవునా కదా సార్? మీరు చెప్పండి. నేను ఏమంటున్నాను ఇక్కడ, సరే మీరు అన్నట్టు జీవితాలకు సంబంధించినవి అట్ట అయింది మీరు చెప్పినట్టు, సరే పెళ్లి చేశాము, వాళ్ళిద్దరి మధ్య అవ్వలేదు, అప్పుడేంటి పరిస్థితి? కోడి చుట్టూ తిరగాల, ఇన్ని మానసిక వేదన, పెట్టిన డబ్బులన్నీ ఖర్చులు వేస్ట్ అయిపోతాయా? తర్వాత ఎంత మానసిక వేదన? ఇవన్నీ ఎందుకు? ముందు చూపుతో అయిపోతాయి మొహమాట లేకుండా.